పాల్గొన్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి ముంపు గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ముంపు ప్రాంత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరిన కలెక్టర్. జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్, ఉప్పలగట్ట వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో డాన్స్ టు డస్క్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ సభ్యులు. దాతలు మెటీరియల్స్ మెయింటెనెన్స్ వితరణ చేస్తే పేదలకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ చేస్తామంటున్న ప్రతిభ కోచింగ్ సెంటర్ అధినేత సీఎం రాజు. ముంపు గ్రామాల గర్భిణులను జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రికి తరలింపు. గర్భిణులకు రక్తం అవసరం కావడంతో స్పందించిన పీవీఎస్ ఫౌండేషన్ రక్తదానం చేసిన దాతలు. భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరిన గోదావరి. అప్రమత్తమైన అధికారులు. ముంపు గ్రామాలకు బోటుపై వెళ్లిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సందర్శించారు. గోదావరి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా పునరావాస గ్రామాలకు తరలి రావాలని గ్రామస్తుల ఇళ్లకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద కారణంగా పూర్తిగా వరద నీటిలో మునిగిన వేలేరుపాడు మండలం తిరుమలాపురం, నార్లవారం గ్రామాల ప్రజలను కలిసేందుకు బోట్లో వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సైతం కలెక్టర్ సెల్వితో పాటు ముంపు గ్రామాలలో పర్యటించారు. నిత్యావసర వస్తువుల సరఫరాపై కలెక్టర్ వెట్రి సెల్వి ఆరా తీశారు. ట్రాక్టర్ పై గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుకునూరు మండలంలో గొమ్ముగూడెం, లచ్చిగూడెం గ్రామాలకు కల్వట్లు మునిగి రవాణా వ్యవస్థ స్తంభిస్తుందని, గొమ్ముగూడెంలో 250 కుటుంబాలను, దాచారంలోని ఆరెంజర్ కాలనీకి, లచ్చిగూడెం గ్రామంలోని 47 కుటుంబాలను కొండపై ఉన్న ప్రాంతంలో వరద ఉధృతి తగ్గే వరకు తాత్కాలిక వసతి కల్పించామని తెలిపారు. వారికి 3 రోజులకు సరిపోయే విధంగా బియ్యం, అరకేజీ కందిపప్పు, అరకేజీ వంట నూనె, వాటర్ ప్యాకెట్లు, 5 రకాల కూరగాయలు ప్రతి కుటుంబానికి అందించాలని తెలిపారు. అదేవిధంగా ఇటీవల పెదవాగు వరద కారణంగా దెబ్బతిన్న వేలేరుపాడు మండలంలోని గ్రామాలకు ఆహారం, త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించాలని అన్నారు. వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ లో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 15 టార్పాలిన్లు అందించడం జరిగిందని, మిగిలిన గ్రామంలో కూడా ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలకు టార్పాలిన్లు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వరద సహాయక కార్యక్రమాలలో ఎక్కడా ఏ విధమైన ఫిర్యాదులకు తావు లేకుండా బాధితులను ఆదుకునేలా అధికారులు పనిచేయాలన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గంటకు గోదావరి పెరుగుతూ వస్తోంది. గోదావరి ఉధృతి భద్రాచలం వరకు పెరుగుతూ వస్తోంది. ఉదయం 46.8 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే పోలవరం వద్ద 48 గేట్లు ఎత్తడంతో కిందకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పడితే గాని గోదావరి నిలకడగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. 73 అడుగుల స్థాయిని తాకితే పరివాహన ప్రాంతాలలో 109 గ్రామాలు భద్రాచలం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. 48.1 అడుగులకు గోదావరి చేరడంతో పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం సన్నాహ చర్యలు చేపట్టింది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. దీంతో అక్కడ సైతం ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. మత్స్యవేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గోల్డ్ స్టార్ కేసీ అజయ్
రామయ్య, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుల్లపూడి వెంకటరత్నంలు హాజరయ్యారు. తొలుత వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. వాసవి క్లబ్ గోల్డ్ తరపున వాసవి మాతకు ఆషాఢ సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్, రీజనల్ సెక్రటరీ ఓలేటి కృష్ణ కుమార్, జోన్ చైర్మన్ పొలవర్తి సురేష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు వందనపు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ, అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ దుర్గా కుమార్, చార్టర్ కోశాధికారి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలతో పాటు పెన్నులు అందజేశారు. వాసవి మాతకు జై, జై జై వాసవి మాత అంటూ నినాదాలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, అమర్జీవి పొట్టి శ్రీరాముల త్యాగాలను, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలను వక్తలు కొనియాడారు. జై వాసవి, 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 వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై. జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాన్ టు డస్క్ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గోల్డ్ స్టార్ కేసీజీఎఫ్ రామయ్య, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుల్లపూడి వెంకటరత్నం, రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్, రీజనల్ సెక్రటరీ ఓలేటి కృష్ణ కుమార్, జోన్ చైర్మన్ పొలవర్తి సురేష్ కుమార్లు హాజరయ్యారు. తొలుత వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ తరపున వాసవి మాతకు ఆషాఢ సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ, అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కోచింగ్ సెంటర్ లోని విద్యార్థులకు పుస్తకాలతో పాటు పెన్నులు అందజేశారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సీఎం రాజు పాల్గొన్నారు. పద్మ థియేటర్ వెనుక అశోక్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలోని జాతిపిత మహాత్మా గాంధీ, అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. వాసవి మాతకు జై, జై జై వాసవి మాత అంటూ నినాదాలు చేశారు. ఆ పాఠశాలకు సిమెంట్ బల్లను అందజేశారు. జిల్లా గవర్నర్ రామ్మోహన్ రావు ఆర్థిక సహాయంతో సిమెంట్ బల్లను వితరణ చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులు సిమెంట్ బల్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సెక్రటరీ కొనగల్ల శ్యామ్ సత్యనారాయణ, ట్రెజరర్ సత్యనారాయణ, సభ్యులు బౌరిశెట్టి శ్రీనివాసరావు, నాగవరపు పుల్లారావు, కొదుమూరు ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం కూడా డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ రీజన్ కి ఈ V213A రీజన్ 2 లో నేను ఆర్సీగా ఉన్నాను. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశంతో ఈ డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ కి మన ఐఈఎస్ ఆఫీసర్ గారు రామయ్య గారు వచ్చారు. అలాగే ఐపీసీ ఆఫీసర్ గారు వెంకటరమణ గారు వచ్చారు. ఆర్ఎస్ గారు ఓలేటి కృష్ణ గారు, జడ్సీ సురేష్ గారు, వీళ్ళందరూ వచ్చారు. దీని ప్రకారం వాళ్ళ ఇచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా జంగారెడ్డి గోల్డ్ క్లబ్, ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ రెండు కూడా అన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాయి. అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ సందర్భంగా సూర్యోదయం ఉదయం నుంచి సూర్యాస్తం సాయంకాలం వరకు కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మన ఆర్సీ గారైనటువంటి సాయి గారితో ఆధ్వర్యంలో, ఐపీసీ గారు అయినటువంటి వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో, ఆర్ఎస్ గారు అయినటువంటి కృష్ణ గారి ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్, క్లబ్ సభ్యులు కూడా అందరూ కూడా చక్కనైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రోజు వాసవి క్లబ్, జంగారెడ్డిగూడెం గోల్డ్ క్లబ్, అలాగే ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ కూడా చక్కగా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారికి, నాగైనటువంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి BVPS రామయ్య గారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారిని ఆశీర్వదిస్తున్నాను, అన్నిగా భావించకుండా అభినందిస్తున్నాను సార్. ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్ష ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రోగ్రాం కార్యక్రమంగా భాగంగా జంగారెడ్డి క్లబ్, ఉప్పలమెట్ట వాసవి క్లబ్ మేము ఇచ్చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా మేము రావడం జరిగింది. అందులో ఆ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. మరి తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన INP గారికి, అలాగే జిల్లా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో బీసీ హాస్టల్ ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లే వృధా నీరు కారణంగా తాము ఇబ్బందులకు గురవుతున్నట్లు కొండపల్లి భాస్కర్రావు తెలిపారు. తమకే కాదని బీసీ హాస్టల్ విద్యార్థులు సైతం అనేక రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. బీసీ హాస్టల్ ను తమ ఇంటిని తాకుతూ వ్యర్థపు నీరు దిగువకు వెళ్తుందని తెలిపారు. విద్యార్థులు సైతం ఈ మురికి నీటిలో కాలిబాటన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఒక్కోసారి విద్యార్థులు తీసుకువెళ్లే బ్యాగ్స్ వ్యర్థపు నీటిలో పడిపోతున్నాయని, దీంతో ఆ బ్యాగ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని తెలిపారు. దోమలు, ఈగలు బాధతో తమ కుటుంబీకులు సైతం ఇబ్బంది పడుతున్నట్లు, ఈ వ్యర్థపు నీరు సేవించడం వలన తమ 3 గేదెలు మరణించాయని తెలిపారు. పిల్లలు కూడా ఇదే వెళ్ళవలసి వస్తుందండి. ఆ పిల్లలకి పడిపోతున్నారు, పుస్తకాలు బ్యాగులతో పడిపోతున్నారండి. ఆ పిల్లలు నీళ్లు కూడా చిక్కగా ఎలా పడితే అలా వస్తున్నాయండి. మరి దీనికి న్యాయం చెప్పేవాళ్ళు లేరో, చేసేవాళ్ళు లేరో మాకు తెలియదు. దోమలు కుట్టేస్తున్నాయండి, దోమలు కుట్టేస్తున్నాయండి. ఇవి కూడా మచ్చలు, దోమలు కుట్టేసి ఇక మచ్చలండి ఒళ్ళల్లా. ఏదో ఆయిల్ కొట్టమంటున్నారండి. ఎవరో హాస్టల్లో డాక్టర్ గారు వచ్చి చెప్పారు, ఇప్పుడు ఆయిల్ మడ్డి ఆయిల్ తెచ్చేది అంతా కొట్టుకోండి, లేకపోతే ఆయిల్ కుట్టేస్తేనే మీకు జ్వరాలు వచ్చేస్తాయి. కాసి నీళ్ళే కానీ చల్లారి
మన ఈ నీళ్ళు తాగుతాకి ఇల్లు లేదని కూడా చెప్తున్నారు. ముంపు గ్రామాల నుంచి ప్రసవించడానికి గర్భిణులను జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. సుమారు 19 మంది గర్భిణులకు రక్తం తక్కువగా ఉండడంతో రక్తదాతలు స్పందించారు. పీవీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలాడుగుల సురేష్ విజ్ఞప్తి మేరకు పలు గ్రామాల నుంచి రక్తదాతలు ఆసుపత్రికి విచ్చేశారు. వారిలో హెడ్ కానిస్టేబుల్ భీమశేఖర్ సైతం ఉన్నారు. A-, B- అవసరం కాగా ఆ గ్రూప్ కు చెందిన రక్తదాతలు సైతం స్వచ్ఛందంగా ఆసుపత్రికి తరలి వచ్చారు. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ANMలు, ఆశా వర్కర్స్ సైతం వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇదే విధంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం రక్తదాతలు స్పందించాలని కోరుతున్నారు. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా నూరుపడకల ఆసుపత్రికి రోగులు తరలి వస్తున్నారు. వివిధ గ్రామాల నుంచే రోగులతో ఓపీ సెంటర్ కిక్కిరిసిపోతోంది. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి తమ ఆసుపత్రి వైద్యులు అనునిత్యం సిద్ధంగా ఉన్నారని నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. సకాలంలో స్పందించిన రక్తదాతల సేవలను కొనియాడారు. ఆపదలో రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని పాలాడుగుల సురేష్ తెలిపారు. తాను పీవీఎస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు దాతల సహకారంతో సుమారు 50,000 మందికి రక్తదానం చేసినట్లు తెలిపారు. మన జంగారెడ్డి ఏరియా హాస్పిటల్లో సుమారుగా 30 మంది గర్భిణీ స్త్రీలు ఆ నిర్వాసితుల ఏరియా నుంచి ముంపు ప్రాంతాల నుంచి తరలి రావడం జరిగింది. ఆ 30 మందిలో సుమారుగా 20 మందికి రక్తం తక్కువ కాగా జంగారెడ్డి ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ మొక్కమ్మ గారు ఈ రోజు ఉదయం 7 గంటలకి నాకు తెలియజేయంగా నేను మన పీవీఎస్ ఫౌండేషన్ నుంచి పిలుపునివ్వడం జరిగింది. రక్తదాతలు ప్రతి ఒక్కరు కూడా దైవగుణంతో స్పందించి ఆ యొక్క తల్లి బిడ్డ క్షేమం కోసం ఆపరేషన్ అవ్వడం కోసం ఈ రోజున ప్రతి ఒక్క రక్తదాత కూడా మానవ దృక్పథంతో ముందుకొచ్చి రక్తం ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ రోజున జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. రక్తదాతల్లో భయాన్ని తొలగించి ప్రతి ఒక్కరు కూడా సాటి ప్రాణికి సహాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కోరుతున్నాను. మీ పాలడుగుల వెంకట సురేష్, పీవీఎస్ ఫౌండేషన్ చైర్మన్. ఈ రోజున మన ఏరియా హాస్పిటల్లో ముఖ్యంగా B- హాస్పిటల్లో మన ఆపరేషన్ ఆగిపోయింది. అది కూడా B- కూడా మేము గ్యాదర్ చేసాము. ఆ డోనర్ కూడా వచ్చి B- ఇచ్చారు. ఈ రోజున ఆపరేషన్ కూడా అది 1 గంటలో మొదలు పెడతారు. దీనికి సహకరించినటువంటి దాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామాలలో శానిటేషన్, క్లోరినేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద తీవ్రతపై ఉన్నతాధికారులు తమకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నమస్కారాలు. ఇప్పుడు మనకి వర్షాలు అయితే ఎక్కువగా ఇంకా 2 రోజులు కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కూడా ఫ్లడ్ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ANMలు, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ప్రతి గ్రామంలోనూ ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఐరాదట్టి దృష్టికి తీసుకురావాలి. ఎక్కువగా ఈ వర్షాల్లో వచ్చే వ్యాధులైతేనేమి అప్రమత్తంగా ఉండాలి. అలాగే శానిటేషన్ విషయంలో పంచాయతీ సెక్రటరీలు ఎప్పటికప్పుడు శానిటేషన్ అనేది వెంటనే మనం క్లీన్ చేయటం, డ్రైన్లు కూడా ఎక్కడన్నా కచ్చా డ్రైన్ లేకపోతే కచ్చా డ్రైన్లు తవ్వించడం, ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవటం. ఈ ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్లడ్ ఏరియా ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేయటం, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. మళ్ళా మనకి గోదావరి ఫ్లడ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనకి ఈ వాగులు మళ్ళా పెరుగుతాయి. ఈ వాగులు పెరిగినప్పుడు ఉధృతంగా ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరు కూడా ఈ వాగులు దాటకూడదు. ఈ దాటి వెళ్లకుండా మనం ప్రత్యేక అక్కడ రోడ్లకి బార్కేడ్లు ఏమైనా కట్టించి ఎవరో కూడా వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా అందరు పంచాయతీ కార్యదర్శులని, ANMల్ని, అంగన్వాడీ టీచర్లని, మన ఈ వార్డు గారిని అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా డే టు డే ప్రతిరోజు కూడా నేను వాచ్ చేస్తున్నాను. అందరికి కూడా అప్రమత్తంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
దాతలు స్పందించి తమను ప్రోత్సహిస్తే డిఎస్సికి సిద్ధమయ్యే వారి సౌకర్యార్థం ఉచితంగా కోచింగ్ సెంటర్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రతిభ కోచింగ్ సీఎం రాజు తెలియజేశారు. పేద మధ్య తరగతికి చెందిన డిఎస్సి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్స్ కావాల్సి ఉందని, అటువంటి వారి సౌకర్యార్థం ఉచితంగా కోచింగ్ బోధన చేయడానికి తమ సంస్థకు చెందిన అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే తన కోచింగ్ సెంటర్ వద్ద ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు, పోటీ పరీక్షలకు సైతం తర్ఫీదునిచ్చి ఎన్నో ర్యాంకులు సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేదలకు తన వంతు సేవ చేయాలని ఉందని, కానీ దాతలతో ముడిపడి ఉందని తెలిపారు. స్టడీ మెటీరియల్స్, మెయింటెనెన్స్ అందించగలిగితే బోధించడానికి ముందుకు వస్తామని తెలిపారు. సీఎం రాజు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ ప్రతిభ కోచింగ్ సెంటర్. ఇది మిద్దంగా తెలియచేయనది గడిచిన 12 సంవత్సరాల నుంచి మన అప్లాండ్ ఏరియాలో నవోదయ, సైనిక్, టెట్, డిఎస్సి, కానిస్టేబుల్ తదితర అనేక కాంపిటేటివ్ ఉద్యోగ మరియు విద్యా సంబంధిత పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగార్థులుగా మరియు ర్యాంక్ హోల్డర్లుగా తీర్చిదిద్దడం అయింది. అయితే ఈ ప్రస్తుత సంవత్సరంలో మన కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తన యొక్క తొలి సంతకం డిఎస్సి మీద చేయడం ఎంతైనా గర్హనీయం. ఇందు నిమిత్తం మా వంతు ఉడతా భక్తిగా మన అప్లాన్ ఏరియాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు డిఎస్సి మరియు టెట్ పరీక్షల నిమిత్తం ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి మేము మా అధ్యాపక బృందం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, మెటీరియల్, అలాగే ఈ ఫ్యాకల్టీకి అవసరమైన కనీస జీతభత్యాలు కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు కానీ, లేని ఎడల పుర ప్రముఖులు కానీ, దాతలు కానీ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మరింత జయప్రదంగా ముందుకు తీసుకొని వెళ్ళి ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్ది వారి యొక్క కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, సమాజం యొక్క అభివృద్ధి దశను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లడానికి మీ వంతుగా ఈ ఆర్థిక మరియు హార్దిక సహాయ సహకారాలను అందించగలరని ఆశిస్తున్నాం. అదే విధంగా మరి ఈ సంవత్సరంకు నవోదయ మరియు సైనిక్ ఎంట్రన్స్ లకు నోటిఫికేషన్ పడి ఉన్నది. దీని నిమిత్తం ఆసక్తి కలిగిన 5 మరియు 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక బ్యాచ్ మేము ప్రారంభించడం జరిగినది. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు త్వరితగతిన అడ్మిషన్ పొందగలరని ఆశిస్తున్నాం. ఏలూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన తరువాత మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణ పర్యటనలో భాగంగా పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఇంటికి పొట్టా మహేష్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అల్పాహార విందును స్వీకరించారు. పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలో పలు సమస్యల గురించి పట్టణ వాసులు వినతి పత్రాలు అందించగా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఎంపీ పొట్టా మహేష్ కుమార్, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశించారు. అనంతరం పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం తుఫాన్ వరదల వలన ముంపుకు గురైన వారికి జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్, కాకర్ల కిషోర్, చిట్టూరి సతీష్, చిట్టూరి దశరథ్, ఆలపాటి నాని, ఇనుగడప రామాంజనేయులు, కూచిపూడి రమేష్ తదితరులు 1,20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్, మద్దిపాటి నాగేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్, అభిన దత్తాత్రేయ, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, కోటగరి ప్రమీల, కన్నా శ్రీదేవి, కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం, కొంచాడ ప్రసాద్, పాకనాటి ఎంజీ, షేక్ నజీర్, షేక్ యాకూబ్, షేక్ రఫీ, తోట కృపావరం, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణపాలెం బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతి పత్రం ఇవ్వడంతో నెల రోజుల్లో పరిష్కరించే ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు ఎస్సీసెల్ మండల కార్యదర్శి గొల్లమందుల శ్రీనివాస్ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చూసుకుంటే ఒక రకమైన వాతావరణం రైతులకి గుడ్ న్యూసే, కానీ ఒక్కొక్కసాట వరదల ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట మాత్రం వాస్తవం. దీని మీద ప్రభుత్వం స్పందించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా జరిగింది. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎమ్మెల్యేలు, పోలవరం ఎమ్మెల్యే, అలాగే చంద్రపూడి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మన పుట్ట మహేష్ యాదవ్ ఎంపీ గారు వెళ్ళి సందర్శించడం జరిగింది.
వారందరినీ పరామర్శించడం జరిగింది. వారికి ఏం కావాలన్నా సరే చేయటానికి సిద్ధంగా వైద్య ఆరోగ్య శాఖ నుండి కూడా అక్కడ సందిగ్ధం చేశారు. అలాగే మనకి ఈ 5 కిలోమీటర్ల దగ్గరలోనే పట్టినపాలెం బ్రిడ్జి ఉందండి. అది మన పోలవరం నియోజకవర్గం, జంగారెడ్డిగూడ నియోజకవర్గం, అలాగే తెలంగాణ కూడా కలిసి ఇది ప్రయాణం జరుగుతుంది. ఈ రోడ్లో ఉంటండి లక్షలాది మందిగా ప్రయాణం చేస్తుంటారు. అలాగే ప్రముఖ చరిత్రాత్మకమైన గుబ్బలమామ గుడి కూడా అక్కడ ఉండడం ఒక ప్రత్యేకత అండి. ఆ గుడికాడికి వేలాది మంది వెళ్తుంటారండి. ఆ ఉద్దేశంలో 2014లో ఆ బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగిందండి. అక్కడతో 5 సంవత్సరాల్లో కొంత మేరకు అయిందండి. తర్వాత వచ్చిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక ఇటుకు కూడా దాని మీద పెట్టకపోవడం చాలా దురదృష్టకరం అండి. ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల వందలాది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. నిన్న మన పుట్ట మహేష్ గారు వచ్చిన వెంటనే మేము ఒక అప్లికేషన్ అర్జీ ఇవ్వడం జరిగిందండి. ఎంపీ గారు వెంటనే స్పందించి మీకు నెల రోజుల్లో దాని మీద మేము రివ్యూ పెట్టి దాన్ని వెంటనే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ఎంపీ గారు హామీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బ్రిడ్జిని గత కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సార్. గురు పూజోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులైన పూచి త్రినాథ్ ను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, కంఠమణి సూర్యనారాయణ, లక్ష్మణరావు, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి తమ ఎదుగుదలకు నిరంతరం శ్రమించిన త్రినాథ్ సేవలను మరువలేనివని రామలక్ష్మి తెలిపారు. 3 వినాయకుడి గుళ్ళు ఉన్న ఈ వినాయక గుడి వీధిలో రాజుల కాలనీలో ఉన్న మా గురువు గారైన శ్రీ మంచి త్రినాథరావు గారు దంపతులు వద్దకు గురు పూజోత్సవం సందర్భంగా నేను రావడం, ఆయన దగ్గర నేను విద్య నేర్చుకోవడం, ఆయన విజ్ఞానం ద్వారా నేను నమ్రత, వినయం, సంస్కారం, జ్ఞానం సంపాదించి ఈరోజు 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న భారతదేశంలో ఏలూరు జిల్లాకి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉండటం అన్నీ కూడా గురువుల ఆశీస్సులు, నా తల్లిదండ్రుల పుణ్యం వలన నాకు ఈ జన్మ వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా గురువు గారైన మంచి త్రినాథరావు గారు ఆయన నాపై చూపించిన ప్రేమ వాత్సల్యాన్ని నేను పొందడాన్ని, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వీటి వల్ల నేను తెలుగు పద్యాలు కానీ అలాగే కవిత్రి మొల్ల పాత్రను కూడా నేను పోషించడం జరిగింది. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా మా గురువుల వల్ల మేము నేర్చుకున్న సంస్కారం. అలాగే మేము ఈ సంస్కారాన్ని భారతీయ జనతా పార్టీలో చేరి తద్వారా దేశానికి సేవ చేసే దానిలో నేను కూడా ఒక చిన్న కణికినైనందుకు నేను ధన్యురాలని భావిస్తూ ఏదైతే నేను ఈ స్థాయికి వచ్చానో ఇదంతా నా గురువులు నాకు వేసిన శిక్షగా భావిస్తూ అంతా కూడా వారికే అంకితం చేస్తూ నేను చాలా వినమ్రతో రాజకీయాల్లో అందరి కష్టాలలోనూ పాలు పంచుకుంటానని ఈ సందర్భంగా గురువు గారు పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తొలి రోజు బడ్జెట్ సమావేశాలకు సైకిల్ పై విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు వెళ్లారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా రామన్ 7వసారి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలకు సైకిల్ పై అప్పలనాయుడు పార్లమెంట్ కు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లిన అప్పలనాయుడు మార్గ మధ్యలో విక్టరీ చిహ్నం చూపిస్తూ ముందుకు సాగారు. జిల్లాలో వేలేర్పాడు మండలంలో తెగిపోయిన పెదవాగు ప్రాజెక్టు బాధితులకు తక్షణమే ప్రభుత్వం ఆదుకుని 10,000 రూపాయల ఆర్థిక సహాయం నిమిత్తం ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుకునూరు, వేలేర్పాడు మండలాలు పెదవాగు ప్రాజెక్టు తెగి నిర్వాసితులైన పేదల్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు ఎం హరిబాబు, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, టి రామకృష్ణ, నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు దుర్గారావు, నాగేంద్ర, వేలేర్పాడు మండల కార్యదర్శి ధర్మల రమేష్, ఎం దుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు మానుకొండ జీవరత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీతారాం మాట్లాడారు. 15 గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. కుటుంబాలు ఈ రోజున 2,000 కుటుంబాలు నిరాశ్రయాలైపోయారు. కట్టుకోవడంతో ఈ రోజున రోడ్ల మీద నిలబడుతున్నారు. ప్రభుత్వం ఏదో తాత్కాలికంగా కొన్ని సహాయక శిబిరాలు పెట్టినప్పటికీ కూడా ఈ రోజున ప్రజలు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని సిపిఎం పార్టీ కోరుతుంది. ఖచ్చితంగా వెంటనే పూడ్చాలి. పంటల నష్టం మీద, ఇల్లు నష్టం మీద తాత్కాలిక సహాయంగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి పూర్తి నష్టపరిహారం ఖచ్చితంగా
నెల రోజుల ముందుగానే అందించే దానికోసం ప్రభుత్వం ముందుకి రావాలి. అన్ని విధాలుగా కూడా అక్కడున్న 2,000 పైగా కుటుంబాలు ఎవరైతే ఈ 15 గ్రామాల్లో కొద్దిగా నష్టపోయారో ప్రాజెక్ట్ గండి ఉపయోగంగా మొత్తం సర్వం వాళ్ళ ఇళ్ళు కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక కోసం ప్రభుత్వం ప్రాజెక్ట్ తక్షణంగా అన్ని రకాల సహాయక చర్యలు సహాయాలు అందించాలని సీఎం పార్టీ తరఫున డిమాండ్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాస శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఏలూరు పట్టణానికి చెందిన జనార్దన వికాసన తరిగిని భక్త బృందంచే నాలాయర దివ్య ప్రబంధం సేవాకాలం ప్రారంభించారు. ఈ నాలాయర దివ్య ప్రబంధ సేవాకాలంను 4 రోజుల పాటు నిర్వహిస్తారని కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి ముంపు గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ముంపు ప్రాంత నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరిన కలెక్టర్. జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ బోర్డు ఉప్పలమెట్ట వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో డాన్స్ టు డస్క్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ సభ్యులు. దాతలు మెటీరియల్స్ మెయింటెనెన్స్ వితరణ చేస్తే పేదలకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ చేస్తామంటున్న ప్రతిభ కోచింగ్ సెంటర్ అధినేత సీఎం రాజు. ముంపు గ్రామాల గర్భిణులను జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రికి తరలింపు. గర్భిణులకు రక్తం అవసరం కావడంతో స్పందించిన పీవీఎస్ ఫౌండేషన్ రక్తదానం చేసిన దాతలు. భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరిన గోదావరి. అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాలకు బోటుపై వెళ్లిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.